హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు వరుణ్ బైక్ పాయింట్. ముందుగా చూసుకుంటే సూపర్ స్పెంట్ సెల్ఫ్ కార్బన్స్ అనేది చేస్తున్నాం అన్నమాట. సెల్ఫ్ కార్బన్ ఒకటి తీసుకొని మనకు లైఫ్ గుడ్ ఉంటుంది అలా ఇరిగిచ్చి కరెక్ట్ కింద కార్బన్ బాడీ ఎడతానే ఉంటుంది. దాని ఆ చిప్పలో కరెక్ట్ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. కరెక్ట్ ఫిట్ చేసినాక చిన్న ఒక ఓరింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా ఓరింగ్ చూసుకోవాలి, అటు ఇటు ఉన్న కరెక్ట్ ఫిట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చూసుకున్నాక చిన్న ఓరింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఓరింగ్ అనేది వేసుకోవాలా. ఎందుకంటే బాడీ ఎర్త్ కాకుండా మళ్ళీ సిల్ మోటార్ కొట్టేయకుండా వైరింగ్ కార్బన్ ఇట్లా పోకుండా ఇట్లా బాడీ ఎర్త్ కాకుండా చిన్న కార్బన్ ఓరింగ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓరింగ్ వేసుకున్నాక 3 వాచర్లు ఉంటాయి, 2 చిన్న చిన్న వాచర్లు ఉంటాయి. ఫస్ట్ 2 చిన్న వాచర్లు 2 వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద వాచర్ అనేది వేసుకోవాలి. పెద్ద వాచర్ వేసినాక ఒకటి స్టీల్ వాచర్ అనేది ఉంటుంది, ఆ స్టీల్ వాచర్ కూడా ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా స్టీల్ వాచర్ వేసుకున్నాక ఒకటి 10 నెంబర్ నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా నట్టు కూడా 10 నెంబర్ నట్టు వేసుకోవాలి. 10 నెంబర్ నట్టుని మనం 10 నెంబర్ సెట్ పన్నతోనే టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చేతితో మెల్లగా టైట్ చేసుకోవాలి, రేట్లు పోకుండా 10 నెంబర్ నట్టుతో టైట్ చేసుకొని పాతేయాల అవి ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ముక్కలు తీసేసినాం. మన దగ్గర కొత్త అనేది తెచ్చుకున్నాం. అట్లా కొత్త అనేది కూడా వేసేసాం ఫ్రెండ్స్. 2 ముక్కలు ఉంటాయి, 2 అటు ఒకటి ఇటు ఒకటి సిల్ప్ కార్బన్ అనేది దాని మీద కూర్చుంటాయి, కింద బాడీకి తాకకుండా. అట్లా 2 చిన్న పీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పీసెస్ వేసుకున్నాక మన సెల్ఫ్ కార్బన్స్ కూర్చునేది ఫ్రేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్రేమ్ అనేది వేసుకోవాలి. ఫ్రేమ్ వేసుకున్నాక చిన్న ఒక వాచర్ ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న ఒక వాచర్ ఉంటుంది, ఆ వాచర్ అనేది కూడా అక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బాడీ ఎడితే కాకుండా వాచర్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంకొక కార్బన్లో మనం చిన్న స్క్రూ అని ఉంటుంది, చిన్న స్క్రూ కూడా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక చిన్న స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్తో నెమ్మదిగా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రెడ్లు పోయినాయి అనుకో మళ్ళీ సెల్ఫ్ మోటార్ మొత్తం కొత్త వేయాల్సి వస్తుంది. చిన్నగా మెల్లగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్కిందా అని ట్రై చేసుకొని తర్వాత అది సైడ్కి పోతుంది ఫ్రెండ్స్. కార్బన్ సైడ్కి పోకుండా కరెక్ట్గా పట్టుకొని ఫుల్ టైట్ అనేది తీసుకోవాలి. అలా చేసుకున్నాక సెల్ఫ్ ఆర్మీచర్ అని ఉంటాయి కదా, ఆర్మీచర్ తీసుకోవాలి. ఆర్మీచర్కి ఒక చిన్న 3 వాచర్లు వచ్చినాయి, 3 వాచర్లు వేసుకోవాలి. 1వ వాచరు, అలాగే 2వ వాచరు, అలాగే 3వ వాచరు. 3 వాచర్లు అనేది ఫస్ట్ ఎక్కించుకోవాలి. అలా 3వ వాచరు 3 వాచర్లు అనేది ఎక్కించుకొని సెల్ఫ్ ఆర్మీచర్ అనేది పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్నాక ఏం చేయాలంటే చిన్న సెల్ఫ్ కార్బన్లకు స్ప్రింగులు ఉంటాయి ఫ్రెండ్స్. అట్లా ఒక స్ప్రింగ్ ఎక్కియాలి ఫ్రెండ్స్. ఎక్కించుకొని సెల్ఫ్ కార్బన్ ఉంటాయి కదా, కార్బన్ అనేది ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఒక చేతితో పట్టుకొని స్క్రూ డ్రైవర్తోనే అనేది ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక దాన్ని ఏం చేయాలంటే స్క్రూ డ్రైవర్తో సైడ్ కానీ ఇట్లా కింద కానీ ప్రెస్ చేసి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకొక లేయర్ కదా పట్టుకున్న దానికి అలా ఒత్తి పెట్టినాం అనుకో అది అక్కనే అవుతుంది, బయటికి రాకుండా అలా వస్తాను. ఇంకో సైడ్ తిప్పాలి. ఇంకో సైడ్ తిప్పి సేమ్ అదే విధంగా స్ప్రింగ్ అనేది వేసుకోవాలి. స్ప్రింగ్ వేసుకొని సేమ్ కార్బన్ అనేది అలా కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. అటు ఇటు కాకుండా కార్బన్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు కదులుతాయి ఫ్రెండ్స్. అట్లా కదలకుండా చూసుకొని కార్బన్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ఒక సైడ్ చేతితో పట్టుకోవాలి. పట్టుకొని ఆర్మీచర్ ఉంటాయి కదా, ఆర్మీచర్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. హోల్లా అటు ఇటు ఇట్లా లైట్గా జరుపుకున్నట్టు చేసుకొని కార్బన్ అనేది దూరం అని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక అటు ఇటు చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఫిట్ అయిందా లేదా ఒకసారి తిప్పి చూసుకోవాలి. మళ్ళీ ఎక్కించినాక ప్రాబ్లం కాకుండా అయిపోయినాక మనం స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. స్క్రూ డ్రైవర్తో ఫస్ట్ ఉంచినాం కదా కార్బన్ని, ఆ కార్బన్ అనేది కరెక్ట్ సెట్ చేసుకోవాలి. కరెక్ట్ సెట్ చేసుకున్నాక మిడిల్ చిప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మిడిల్ అదే అనేది కరెక్ట్ గాడలో కూర్చోవాలి. ఆ గాడలో కూర్చుంటేనే కరెక్ట్ ఫిట్ అవుతుంది. అటు ఇటు పోకుండా కరెక్ట్గా సెంటర్లో ఫిట్ చేసుకోవాలి. ఇట్లా ఫిక్స్ అయినాక దానికి 3 వాచర్లు ఉంటాయి ఫ్రెండ్స్. 2 ఒకటి ప్లాస్టిక్ వాచర్, ఒకటి ఐరన్ వాచర్. పైకి వెళ్ళి స్టార్ వాచ్ అని ఉంటుంది, అది ఫిక్స్ చేసుకోవాలి. దీనికి కూడా టాప్ కవర్ కూడా టైమింగ్ అని ఉంటుంది, ఇట్లా గీత ఉంటుంది. అది కూడా కరెక్ట్ సేమ్ మోటార్కి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా సేమ్ 2 గీతలు పైన కూడా సేమ్ 2 గీతలు అట్లా కలవాలి. మనం ఇది ఎట్ సైడ్ అయినా ఎక్కించుకోండి. ఫస్ట్ ఇట్లా ఎక్కించినప్పుడు పడదు, అటు సైడ్ ఈ సైడ్ తిప్పి చూడాలి. ఎక్కించుకున్నాక సేమ్ కరెక్ట్ టైమింగ్గా తీసుకురావాలి, లేకపోతే బోల్టాలో పడవు ఫ్రెండ్స్. అట్లా కరెక్ట్ టైంగా చూసారు ఫ్రెండ్స్. ఏలు పెట్టి చూపిస్తాను. కరెక్ట్ టైమింగ్ కనుక రావాలి. కరెక్ట్ టైమింగ్లోకి వచ్చినాక 7వ నెంబర్ బోల్టాలు అనేవి ఉంటాయి, ఆ బోల్టాలు అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. అటు ఇటు పోకుండా, ఎందుకంటే రెడ్లు పోతే ఆగమనం అవుతుంది. అట్లా 2వ బోల్టా కూడా ఫిక్స్ చేసుకోవాలి. 2వ బోల్టా ఫిక్స్ చేసుకొని 7వ నెంబర్ టీపాన్ ఉన్నాయి మన దగ్గర, టీపాన్తో టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఇట్లా అటు ఇటు ఊపాలి, ప్లే ఉన్నా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎక్కించుకున్నాక బండికి అనేది ఎక్కించుకున్నాం ఫ్రెండ్స్. బండికి ఎక్కించినాక కీ అనేది ఆఫ్ చేసి సెల్ఫ్ వస్తాం లేదా చెక్ చేసుకుందాం. సెల్ఫ్ కొట్టినా చూడండి ఫ్రెండ్స్. సెల్ఫ్ కొట్టినా బండి అనేది స్టార్ట్ అయింది. ఇదైతే మనం వేసిన
సెల్ఫ్ కార్బన్ సక్సెస్ అయిన ఫ్రెండ్స్. చూసారా బండి స్టార్ట్ చేసి చూసాం. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మరింత మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ వీడియో.